అన్న ఇప్పుడే మజాకా మూవీ చూసిన సందీప్ కిషన్ది. అసలు సినిమా మాత్రం కామెడీ ఫుల్ అన్న. అసలు నవ్వలేక చచ్చిపోయినాం, అంత కామెడీ ఉన్నది. డైరెక్టర్ మన ధమాకా సినిమా ఎంత కామెడీ చేసి అసలు సూపర్ ఆ సినిమా. మళ్ళీ తర్వాత ఆ డైరెక్టర్ ఈ సినిమా తీసిన మజాకా మామూలుగా లేదు. నవ్వి నవ్వి చచ్చిపోయినాం. సినిమాలా నవ్వు ఉన్నది, సెంటిమెంట్ ఉన్నది, ఏది కావాలంటే అది ఉన్నది. ప్రతిదీ నవ్వుకోవాలంటే నవ్వుకోవచ్చు, సెంటిమెంట్ సీన్లు చూడాలంటే సెంటిమెంట్ సినిమాలు చూడొచ్చు. సందీప్ కిషన్ యాక్టింగ్ సూపరు. రావు రమేష్ అయితే మొత్తం ఇట్లా చింపేసి పెట్టిండు. రావు రమేష్ది హైలైట్ క్యారెక్టర్. హీరోయిన్ రీతు వర్మ కన్నా బాగుంది. అన్సు ఏది మన్మధుడు హీరోయిన్ రీతు వర్మ కన్నా చాలా బాగున్నది, సూపరు. అసలు రావు రమేష్ది అన్సుది పేరు సూపరు. అజయ్ది చాలా బాగుంటుంది, అజయ్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. మురళీ శర్మ క్యారెక్టర్ హైలైట్. ఐపరాదిది కూడా సూపరు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, రికార్డ్ బదులైంది. 100 కోట్లు పక్క ఈ సినిమాతోటి. సందీప్ కిషన్కు మన సినిమా చూడమని మనకు మజాకా ఇచ్చిండు. మనం డబ్బులు పెట్టి చూసి వాళ్ళకి మజాకా ఇవ్వాలి, ఏది లెక్క పెట్టుకుంటా పైసలు. సినిమా చాలా అంటే చాలా బాగున్నది, బ్లాక్ బస్టర్ అన్న. రేటింగ్ 5కి 3 ఇస్తాను అన్న, 3 ఇస్తా. హాయ్ అండి, మీరు జబర్దస్త్ ద్వారా మజాకా సినిమా చేశానండి. మజాకా సినిమాలో కూడా నేను చిన్న క్యారెక్టర్ చేశాను. డైరెక్టర్ గారు దయ వల్ల మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమా నిజంగా చెప్తున్నాం కదండి, ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వెల్ నుంచి ఒక లెవెల్లో ఉందండి మజాకా సినిమా. అప్పుడు బెజవాడ ప్రశాంత్ గారు మనకి మజాకా, మన ధమాకా చాలా సినిమాలు ఇచ్చేసారు. కానీ ఖచ్చితంగా మాత్రం ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాలన్నా. ఎందుకంటే బయట ఎన్నో కష్టాలు సుఖాలు ఎన్నో అనుభవిస్తాం, కానీ సినిమాల్లో కూడా కష్టాలు పెడితే ఇంకేంద్రా సినిమా అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో మాత్రం ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా కామెడీ, ఇంటర్వెల్ నుంచి డబల్ కామెడీ. నిజంగా ఈ మెసేజ్ పరంగా ఏదంటే ఒక తండ్రి కొడుకు ప్రేమలో పడితే ఎలా, అదే మజాకా. మంచి మూవీ అన్న. మనం పుష్ప చూసాం 2024లో, మళ్ళీ 2025లో ఫిబ్రవరిలో తండేలు, మళ్ళీ మజాకా. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి అందరూ కూడా పిల్లల నుంచి పిల్లల వరకు కూడా ఈ సినిమా చూస్తారని, మీరు కూడా 10 మందికి చెప్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్ ఉందన్న. రావు రమేష్ గారి కామెడీ అయితే హిలేరియస్గా అనిపించింది. అండ్ సందీప్ కిషన్ గారి యాక్టింగ్ కూడా చాలా ఉంది. దీంట్లో కెరీర్ బెస్ట్ మూవీ చెప్పొచ్చు సందీప్ కిషన్ గారికి. అంశు గారి క్యారెక్టర్ చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈ మూవీతో చాలా బాగున్నారు. మెసేజ్ లాంటిది ఏమి లేదు కానీ పక్కా కామెడీ ఎంటర్టైనర్ అన్న. ఎమోషనల్ ఫ్యామిలీస్, యూత్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. అంటే ఇప్పుడు సినిమాలు అన్నీ అలానే ఉంటున్నాయి కదా, ఇది ఏదో డిఫరెంట్ ఏదైనా ఉందా? ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంది. త్రినాథరావు గారి స్టైల్లో ఉంటుంది. త్రినాథరావు గారి మూవీస్ చూస్తాం కదా మనం, నేను లోకల్ కానీ సినిమా చూపిస్తామా అండ్ హలో గురుపురం కోసమే, వాటితో పోల్చుకుంటే వాటిలాగే ఉంటుంది కొంచెం, కాకపోతే కొంచెం ఇన్క్యూగా ఉంటుంది. సినిమా కామెడీ తప్ప ఇంకేమైనా ఉందా? ఉందండి, లాస్ట్లో ఎమోషనల్ బాగా కనెక్ట్ అవుతారు. అమ్మ అనే క్యారెక్టర్ అంటాడు కదా సందీప్ కిషన్ అంశు గారిని, అదైతే బాగా కనెక్ట్ అవుతారు. ఓకే, ఇద్దరు పెళ్ళిళ్ళు అంటున్నారు, ఏంటండి అది స్టోరీ? ఇద్దరంటే మూవీ చూడండి, ఎందుకంటే మనం ట్విస్ట్ రివీల్ చేస్తే బాగోదు కదా. సో మూవీస్ చూడండి అందరు థియేటర్స్కి వెళ్ళి. సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది అని పక్క. ఇది సందీప్ కిషన్ గారి కెరియర్లో ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ కలెక్షన్స్ పరంగా కూడా అంతే కలెక్ట్ చేస్తుంది. కెరియర్ బెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుంది, ఎంత అని చెప్పలేము. కానీ ఇది మహాశివరాత్రికి అయితే ఇక దీన్ని ఆపలేము. మూవీస్ కూడా పెద్దగా ఏం లేవు కాబట్టి ఈ మహాశివరాత్రికి మజాకా గట్టి కొడుతుంది, మజాకా అనిపించుకుంటుంది. సందీప్ గారికి సూపర్ హిట్, ఇది బ్లాక్ బస్టర్ అన్న సందీప్ గారి కెరియర్లో. ఎలా అనిపించింది? సినిమా మాత్రం పిచ్చెక్కిచ్చిందండి. సందీప్ కిషన్ గారు ఈ సినిమాతోని చాలా బ్లాక్ బస్టర్ కొట్టాడు. సినిమా అంటే ఈ జనరేషన్లో తగ్గట్టుగా మంచిగా ధీటుగా తండ్రి కొడుకుల సినిమా చాలా సూపర్ హిట్గా ఉంది సినిమా. ఇలాంటి సినిమాలు ఇంకా మళ్ళీ సందీప్ కిషన్ ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటూ సినిమాలు బాగా చేయాలని మేమందరం ఫ్యాన్స్ మొత్తం కోరుకుంటున్నాం. మా ఫ్యాన్స్ గల్లా ఎగిరేసుకొని చెప్పేలాగా సినిమా అదిరిపోయేలా ఉందండి. రావు రమేష్ గారి క్యారెక్టర్ సూపర్ అండి, అదిరిపోయిందండి. ఆ క్యారెక్టర్ మాత్రం అదిరిపోయింది. మళ్ళీ మన హీరో గారి అమ్మ క్యారెక్టర్ కూడా, ఆ క్యారెక్టర్ కూడా అదిరిపోయింది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా మంచిగా సూపర్గా వచ్చేసింది. హీరో మాత్రం ఎనర్జిస్గా ఉన్నాడండి హీరో. సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టింది. సినిమా చాలా హ్యాపీగా ఉందండి, గల్లు ఎగిరేసుకొని వెళ్ళేలాగా ఉందండి సినిమా. దానికి మించి అదిరిపోయింది.
స్టోరీస్ అదిరిపోయిందండి. కామెడీ, ఫైటు, డాన్స్ ఇరగదీశారండి. డాన్స్ మాత్రం ఉన్న కాడికి ఇరగదీసేసాను. మంచి సూపర్ హిట్ అండి, బ్లాక్ బస్టర్ సినిమా. మన్మధుల్లో హీరోయిన్ అంతకన్నా ఇంకా బ్లాక్ బస్టర్ అండి సినిమా మాత్రం ఒకే అందరు గల్లెగరేసుకొని మెచ్చేలాగా, అందరు నచ్చేలాగా ఉంది సినిమాకి ఏం డౌట్ లేదు. 100 days పక్కా.